నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒకవైపు మోడీ, మిగతా వారంతా మరోవైపు. ఢిల్లీని వదిలి గుజరాత్ గల్లీల్లో ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు నరేంద్ర మోడీ. సర్ప్రైజ్ చేస్తానంటోంది కాంగ్రెస్. తనను తక్కువ అంచనా వేయొద్దని కాలు దువ్వుతోంది ఆమ్ ఆద్మీ. గుజరాత్లో త్రిముఖ సమరం తప్పదా, లేదంటే ఓటర్లు క్లారిటీగానే ఉన్నారా? గుజరాత్లో హోరాహోరీ ఖాయమా? ఆప్తో ఎవరికి చేటు, ఎవరికి స్వీటు? గత ఎన్నికల జోష్ను కాంగ్రెస్ కొనసాగిస్తుందా? ఎన్నడూ లేనంతగా ఓ రేంజ్లో మోడీ ప్రచారం ఏంటి? ఓటర్లను ప్రభావితం చేసే కీలక అంశాలేంటి? దేశమంతా ఇప్పుడు గుజరాత్ వైపు చూస్తోంది. అక్కడి అసెంబ్లీ ఎన్నికలను ఉత్కంఠగా పరిశీలిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో సంచలనం నమోదవుతుందా? దాదాపు 27 ఏళ్ల కాషాయ పాలనపై గుజరాతీలకు మొహం మొత్తిందా? లేదంటే మోడీ హవాతో మరోసారి వీరతిలకం దిద్దుతారా అంటూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు, గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ ఈసారి అంతకు మించి అన్నట్లుగా చెలరేగి అద్భుతం సృష్టిస్తుందా అన్న డిస్కషన్ కూడా సాగుతోంది. సందట్లో సడేమియాలా ఢిల్లీ, పంజాబ్లో చీపురును ఎగరేసిన ఆమ్ ఆద్మీ గుజరాత్ను సైతం ఊడ్చేస్తానన్న మాటలు జనం మీద మంత్రంలా పనిచేస్తాయా? త్రిముఖ సమరంలో ఆప్ కింగ్ మేకర్గా అవతరిస్తుందా, లేదంటే అంతా హంగామానేనా అంటూ ఉత్కంఠ పెరుగుతోంది. ఒక్క గుజరాత్ ఎన్నిక దేశ రాజకీయాలను తన వైపు తిప్పుకుంటోంది. గుజరాత్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 182. 2 విడతల్లో ఎన్నికలు. డిసెంబర్ 1న మొదటి విడతలో 89 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 788 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే డిసెంబర్ 5న సెకండ్ ఫేజ్లో 93 స్థానాలకు పోలింగ్. 833 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. డిసెంబర్ 8న కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 182 స్థానాలకు బీజేపీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 179 స్థానాల్లో సై అంటోంది. ఎన్నికల పొత్తులో భాగంగా 3 స్థానాలను ఎన్సీపీకి కేటాయించింది కాంగ్రెస్. అయితే దేవగఢ్ బరియా అసెంబ్లీ స్థానం నుంచి అభ్యర్థి తప్పుకోవడంతో 2 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేస్తోంది ఎన్సీపీ. సూరత్ ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ క్యాండిడేట్ తప్పుకోవడంతో కేవలం 181 సీట్లలోనే బరిలోకి దిగుతోంది ఆమ్ ఆద్మీ. 14 అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థుల్ని నిలిపింది. అయితే బాపూనగర్ అసెంబ్లీ స్థానం నుంచి అభ్యర్థి తప్పుకోవడంతో 13 స్థానాలకే పరిమితమైంది ఎంఐఎం. ఇంకా చిన్నా చితకా పార్టీలు, స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. 2017 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ నడిచింది. 182 స్థానాల్లో కేవలం 99 సీట్లను మాత్రమే గెలిచింది బీజేపీ. 2012 ఎన్నికలతో పోల్చితే 16 సీట్లను కోల్పోయింది కమలం పార్టీ. ఇక 2017 ఎన్నికల్లోనే కాంగ్రెస్ సత్తా చాటింది. మొత్తం 77 స్థానాలను కైవసం చేసుకుని కమలానికి షాక్ ఇచ్చింది. 2012 పోల్స్ కంటే 16 సీట్లు అధికంగా గెలిచింది. ముఖ్యంగా సౌరాష్ట్ర ప్రాంతంలో తనకు తిరుగులేదని నిరూపించింది. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఉనికి అంతగా లేదు. ఇప్పుడు మాత్రం ఆప్ హడావుడి కనిపిస్తూ ఉండడంతో సమీకరణాలు మారుతున్నాయి. ఏ రకంగా చూసినా, ఎన్ని రాష్ట్రాలతో పోల్చినా గుజరాత్ పోల్స్ బీజేపీకి, అందులోనూ ప్రధాని నరేంద్ర మోడీకి, రాజకీయ చాణక్యుడు అమిత్ షాకు అత్యంత కీలకం. అత్యధిక కాలం గుజరాత్ సీఎంగా చేసి ఇప్పుడు దేశానికి ప్రధాని అయిన మోడీకి వ్యక్తిగతంగానూ ప్రాముఖ్యం. గుజరాత్ ఫలితం తేడా వస్తే మోడీ పాపులారిటీ మసకబారుతుంది. అంతేకాదు, ఇక్కడ కమలం వాడిపోతే అది దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తుంది. విపక్షాలకు అంది వచ్చిన ఆయుధం అవుతుంది. అందుకే ఎన్నడూ లేనంతగా ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గుజరాత్ షెడ్యూల్కు ముందే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో సగం ప్రచారం పూర్తి చేశారు మోడీ. అభివృద్ధి పనులు, పథకాలతో గుజరాత్ ప్రజల మూడ్ను తన వైపు తిప్పుకున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్, అందులోనూ గుజరాత్ లీడరే ఢిల్లీలో ఉంటే రాష్ట్రానికి ఢోకా ఉండదన్నట్లుగా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించారు. పోల్ డేట్ వచ్చాక వారంలో అత్యధిక రోజులు గుజరాత్ క్యాంపెయిన్లోనే గడిపేస్తున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ను సైతం పక్కన పెట్టి అంతా తానై వ్యవహరిస్తున్నారు. నవంబర్ 6న గుజరాత్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మోడీ. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక ట్రంప్ కార్డు ప్రయోగించే మోడీ ఈసారి గుజరాత్ ఆత్మగౌరవాన్ని అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. తాను గుజరాత్ను నిర్మించాలని చెబుతున్నారు. వచ్చే 25 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తును ఈ ఎన్నికలు తేల్చబోతున్నాయని ప్రసంగించారు. గుజరాత్ను అవమానించిన నర్మదా బచావో ఆందోళన ఉద్యమకారుని మేధా పాట్కర్తో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారని వ్యాఖ్యానించారు. అటు కాంగ్రెస్ కూడా గుజరాత్ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల జోరును కొనసాగిస్తామన్న ధీమాతో ఉంది. గుజరాత్ పీసీసీ ప్రెసిడెంట్ జగదీష్ ఠాకర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గుజరాత్లో లేకపోయినా కాంగ్రెస్కు బూస్టింగ్ అవుతుందని నమ్ముతోంది. జోడో యాత్రకు బ్రేక్ ఇచ్చి
రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొంటారని క్యాడర్ చెబుతోంది. 2017 ఎన్నికల్లో గుజరాత్లో కాంగ్రెస్ ఆ రేంజ్లో సత్తా చాటడానికి రాహుల్ గాంధీ ప్రచారం, వ్యూహాలే కారణమన్న విశ్లేషణలు సాగాయి. ఇప్పుడు కూడా జోడో జోష్లో ఉన్న రాహుల్ గుజరాత్లో క్యాంపెయిన్ చేస్తే సమీకరణాలు మారొచ్చని గుజరాత్ కాంగ్రెస్ నేతలు లెక్కలేస్తున్నారు. ఆమ్ ఆద్మీ గుజరాత్లో హడావుడి చేస్తోంది. ఢిల్లీ మోడల్ అంటూ పంజాబ్లో జెండా ఎగరేసిన ఆప్ అదే కాన్ఫిడెన్స్తో గుజరాత్లో దూకుతోంది. మోడీ మోడల్ ఫెయిల్ అయిందని, ఢిల్లీ మోడల్కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఆప్ అధినేత సీఎం కేజ్రీవాల్ పిలుపునిస్తున్నారు. స్కూల్స్, హాస్పిటల్స్, మహిళల భద్రత, సంక్షేమ పథకాల ఎజెండాను జనం ముందు ఉంచుతున్నారు. ఆప్ సీఎం అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్ట్ ఇసుడాన్ గాద్వీని ప్రకటించింది. మిగతా రాష్ట్రాల్లో చాప కింద నీరులా విస్తరిస్తున్న ఆప్ పట్ల బీజేపీ అప్రమత్తంగానే ఉంది. అందుకే సామధాన దండోపాయాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసును తెరపైకి తెచ్చింది. గుజరాత్పై పూర్తిగా దృష్టి పెట్టే వీలు లేకుండా ఇదే సమయంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను వచ్చేలా చేసిందన్న వాదన ఉంది. ఆప్ స్కూల్ మోడల్ పట్ల వ్యతిరేకత వచ్చేలా ఢిల్లీ స్కూల్ స్కామ్ అంటూ కొత్తగా ఆరోపణలు సంధిస్తోంది. కొన్ని రోజులుగా ఆప్ బీజేపీ మధ్య అనేక సంవాదాలు కేంద్రీకృతమయ్యాయి. मैं पूरा यकीन के साथ कह सकता हूं कि श्री कृष्ण जी का, भगवान बलराम का हम सब के ऊपर, गुजरात की धरती पे, गुजरात के रहने वालों पे पूरा आशीर्वाद रहेगा। और जो 27 साल में इन लोगों ने बेड़ा गर्क किया है, भगवान अपना सुदर्शन चक्र चला के अब इनका सही करेंगे और ईमानदार सरकार दिसंबर के अंदर गुजरात के अंदर आएगी. ఆమ్ ఆద్మీది బలుపా వాపా, పంజాబ్ తరహాలో పట్టం కడతారా లేదా అన్నది పక్కన పెడితే గుజరాత్లో ట్రయాంగిల్ ఫైట్కు ఆస్కారం ఇచ్చినందుకు ఆప్ పట్ల బీజేపీ లోపల హ్యాపీగానే ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే తనకే లాభమని లెక్కలేస్తోంది. ఆ రకంగా కాంగ్రెస్కు బంధనం వేయొచ్చని భావిస్తోంది. అయితే గుజరాత్లో ఆమ్ ఆద్మీ ప్రబలంగా ఎదిగితే తాత్కాలికంగా కాంగ్రెస్కు దెబ్బైనా మోడీకి పోటీగా కేజ్రీవాల్ తెరపైకి వస్తాడన్న టెన్షన్ కూడా కమలంలో ఉందని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇలా గుజరాత్ ఎన్నికలు 3 ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. వార్ వన్ సైడ్ అంటూ కమలం కాన్ఫిడెంట్గా కనిపిస్తున్న సమీకరణాలు, మోడీతో సహా కేంద్ర మంత్రివర్గం మోహరింపులతో కాషాయ దళంలోనూ ఏదో మూలన అలజడి ఉందని అర్థాలొస్తున్నాయి. గుజరాత్లో బీజేపీకి అంతా ఓకేనా? ఎక్కడో కీడు శంకిస్తోందా? అందుకే భారీగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పథకాల కాలికి బల్పం కట్టుకుని మోడీ ప్రచారాల? కంచుకోటపై కమలానికి ఎందుకంత సంశయం? గుజరాత్ను నిలబెట్టుకోవడానికి ఎందుకిన్ని వ్యయ ప్రయాసలు? సొంత రాష్ట్రంలో మోడీని కంగారు పెడుతున్న కీలక అంశాలేంటి? గుజరాత్లో 27 ఏళ్లు అంటే దాదాపు 3 దశాబ్దాలుగా బీజేపీనే అధికారంలో ఉంది. కాషాయ పార్టీకి హిందుత్వ ప్రయోగశాల గుజరాతే. హ్యాట్రిక్ విజయంతో బలమైన నేతగా ప్రొజెక్ట్ అయి గుజరాత్ గల్లీ నుంచి ఢిల్లీలో అడుగుపెట్టారు నరేంద్ర మోడీ. మరి అలాంటి గుజరాత్ ఎన్నికల్లో గెలుపుకు చెమటోడ్చడానికి చాలా కారణాలున్నాయి. అందులో మొదటి కారణం కాంగ్రెస్కు తోడు ఆమ్ ఆద్మీ బరిలో ఉండడం. అలాగే కరోనా తర్వాత ఆర్థిక, సామాజిక పరిస్థితులు, చుక్కలు తాకుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు, గుజరాత్లో పెరుగుతున్న నిరుద్యోగం, ఇలా అనేక సమస్యలతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకత. దీనికి తోడు కాంగ్రెస్, ఆప్ ఆకర్షణీయ హామీలు కమలాన్ని కంగారు పెట్టిస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు మోర్బీలో తీగల వంతెన కూలడం, 150 మంది దాకా చనిపోవడం గుజరాత్ బీజేపీకి బీపీ పెంచుతోంది. కార్పొరేట్లతో ప్రభుత్వం కుమ్మక్కైందని విపక్షాలు ఆయుధంగా ప్రయోగిస్తున్నాయి. బిల్కిస్ బానో అత్యాచారం దోషుల విడుదల కూడా బీజేపీకి మైనస్గా పరిణమించే అవకాశం ఉంది. దీనికి తోడు హత్య కేసులో శిక్ష పడ్డ వారిని సంస్కారులు అని పొగిడిన గోద్రా ఎమ్మెల్యే చంద్రసింగ్ రవుల్జీకి మళ్లీ టికెట్ ఇచ్చారు. గుజరాత్ మోడల్ అంటూ నరేంద్ర మోడీ దేశమంతా ఆకర్షించిన క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయంటూ అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య సౌకర్యాలు అంతగా లేవు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు 2 ఏళ్లుగా పరిహారం చెల్లించకపోవడంతో ఆ వర్గం ఆగ్రహంగా ఉంది. విద్యుత్ ఛార్జీల మోత కూడా మైనస్గా మారింది. ప్రాజెక్టుల కోసం బలవంతంగా భూసేకరణ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. మానవ అభివృద్ధి సూచీలో గుజరాత్ స్థానం 21. అంటే మణిపూర్, నాగాలాండ్ల కంటే గుజరాతే వెనకబడి ఉంది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల విషయంలో గుజరాత్ ప్లేస్ 10. ఆకలి సూచీలో 18వ స్థానం, పేదరిక నిర్మూలన విషయంలో 16వ స్థానం, స్వచ్ఛమైన ఇంధనం విషయంలో 19వ స్థానం, నాణ్యమైన విద్య విషయంలో 17వ స్థానంలో ఉందని స్వయంగా నీతి ఆయోగే తన నివేదికలో తెలిపింది.
కోవిడ్ సమయంలో గుజరాత్లో దాదాపు 1,00,000 మందికి పైగా మరణించడం వంటి విషయాలు జనం మర్చిపోలేదు. మోడీ గుజరాత్ సీఎం నుంచి పీఎం పోస్ట్కి వెళ్ళాక మొత్తం 3 సీఎంలు మారారు. ఆనందీబెన్ పటేల్, తర్వాత విజయ్ రూపానీ, ఇప్పుడు భూపేంద్రభాయ్ పటేల్ ఉన్నారు. ఏ క్షణమైనా భూపేంద్ర పటేల్ను కుర్చీ దింపేస్తారన్న ప్రచారం గుజరాత్లో ఉంది. దీంతో ఆయనే సీఎంగా ఉంటారంటూ స్వయంగా మోడీ, అమిత్ షాలు చెప్పాల్సి వస్తోంది. భూపేంద్ర పటేల్పై అనేక ఆరోపణలున్నాయి. దీంతో తనను చూసి ఓటేయాలంటూ మోడీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ చాణక్యుడైన అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా అన్ని పనులు పక్కన పెట్టి గుజరాత్ పైనే ఫోకస్ చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి వీధి వీధినా ప్రచారం చేస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హిందుత్వ నినాదాలతో పోలరైజేషన్కు ప్రయత్నిస్తున్నారు. ఇక ఢిల్లీలో శ్రద్ధా వాకర్ను 35 ముక్కలు చేసిన ఆఫ్తాబ్ గురించి కూడా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో వాడుకుంటోంది బీజేపీ. లవ్ జిహాద్కు వ్యతిరేకంగా చట్టం చేయాలని గుజరాత్ ఎన్నికల ప్రచారంలో అస్సాం సీఎం హిమంత బిస్వ హోరెత్తించారు. తన కంచుకోటలో ఇంతగా చెమటోడుస్తోంది బీజేపీ. 8 నెలలుగా మోడీ, అమిత్ షాలు గుజరాత్పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ప్రతికూలతలను అధిగమించేందుకు రంగంలోకి దిగారు. గెలుస్తారు అన్న వారికే టికెట్లు ఇస్తున్నారు. 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదు. మాజీ ముఖ్యమంత్రి రూపానీ సహా 8 మంది మంత్రులను ఎలక్షన్స్కు దూరం పెట్టారు. 13 మంది కాంగ్రెస్ మాజీ అభ్యర్థులకు సీట్లు ఇచ్చింది కమలం. పట్టీదారులకు ఉపాధి, విద్యావకాశాల కోసం ఉద్యమం చేసిన కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ను బీజేపీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణికి స్థానం కేటాయించారు. యువత, ముఖ్యంగా నిరుద్యోగులు ఆమ్ ఆద్మీ ఆకర్షణలో పడకుండా ఎలక్షన్స్కు ముందు 2 భారీ ప్రాజెక్టులను గుజరాత్కు తీసుకొచ్చారు మోడీ. 1,50,000 కోట్ల విలువైన వేదాంత ఫోక్స్కాన్, టాటా ఎయిర్బస్ ప్రాజెక్టులను మహారాష్ట్ర నుంచి గుజరాత్కు క్యూ కట్టేలా చేశారు. ఉచితాలు, సంక్షేమ పథకాలంటే పన్ను చెల్లించే వారి ధనాన్ని వేస్ట్ చేయడమేనని చెప్పే ప్రధాని మోడీ గుజరాత్ గెలుపు కోసం అదే సంక్షేమ బాట పట్టారు. కేజ్రీవాల్ వెల్ఫేర్ వలలో జనం చిక్కకుండా బీజేపీనే స్వయంగా పథకాలు వడ్డిస్తోంది. మహిళలకు ఉచితంగా సైకిళ్లు, స్కూటర్లు ఇస్తామని తెలిపింది కమలం. ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేస్తామంటోంది. ఉచిత విద్యుత్, మెరుగైన విద్య, ఆరోగ్య వసతులు, ప్రభుత్వ ఉద్యోగులకు నజరానాలు ప్రకటించిన ఆప్తో పోటీ పడుతోంది బీజేపీ. ఇలా గుజరాత్లో గెలుపు కోసం అష్ట కష్టాలు పడుతోంది కమలం. అలాగని గుజరాత్లో చెప్పుకోదగ్గ వ్యతిరేకత లేదు, ఓడిపోయేంత పరిస్థితులు లేవు, గెలుపుపై చింత లేదు, అలాగని నిశ్చింత లేని పరిస్థితి. ఢిల్లీతో పాటు ప్రపంచ వేదికలపై వెలిగిపోతున్న మోడీని చూసి గుజరాతీలు ఇంకా మురిసిపోతున్నారు. टाइम पे नरेंद्र मोदी थे, सीएम थे यहाँ के, बरोबर है. उनको थोड़ा बदनाम किया था, मगर पब्लिक समझदार है यार. राजकारण को ऐसे नहीं मानती, मगर जो पक्ष मजबूत है उसको बीजेपी को वोट करेगी. कोई भी देश में जाके खड़े हो जाओ, बोलो भाई अहमदाबाद से बिलोंग करते, तो तुरंत बोलते कि भाई मोदी साहब के गांव के आए. हाँ, इतना अहमदाबाद का प्रभाव बढ़ गया. जो पूछना है, पीछे खड़े राहुल गांधी का हुआ, अभी वो क्या पक्ष थोड़ा नबला हो गया, उनके पास राज करने वाले कोई नहीं. अभी समझ लो शंकर जी अकेला थे, जाता था. कांग्रेस की बात कम चल रही है, आम आदमी झाड़ू मार के निकल जाता है. महंगाई इतनी है, एक भी मुद्दे पे कोई काम कर नहीं रहे, ये सब समस्या है. भाजपा ही आएगी, कुछ भी कर रहे, हारे या जीते, कुछ भी करके भाजपा ही आएगी. కానీ బీజేపీ భయమంతా కాంగ్రెస్ మరింత పుంజుకుంటుందన్న ఆందోళన, ఆమ్ ఆద్మీ మోడల్ పట్ల జనం ఆకర్షితులవుతారన్న కంగారు. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా ఏకంగా ప్రధాని మోడీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి దిగారు. బీజేపీని కాస్తో కూస్తో కంగారు పెట్టేంతగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీల కథేంటి? 182 సీట్లలో ఎన్ని స్థానాల్లో కాషాయానికి ఛాలెంజ్ విసరబోతున్నాయి? ట్రయాంగిల్ ఫైట్తో బీజేపీకి లాభం చేకూరుస్తాయా, లేదంటే ఆమ్ ఆద్మీకి గ్రౌండ్ లెవెల్లో అందరూ ఊహిస్తున్న సీను లేదా? ఇక కాంగ్రెస్ ఆప్లకు గుజరాత్లో ఉన్న సత్తా ఎంత? గుజరాత్లో మొదటి నుంచి కాంగ్రెస్ పడుతూ లేస్తూ వస్తోంది. నరేంద్ర మోడీ తన వ్యూహ ప్రతివ్యూహాలతో గుజరాత్లో కాంగ్రెస్ను బాగా ఇబ్బంది పెట్టినా గ్రాస్ రూట్లో హస్తం పార్టీకి చెక్కు చెదరని బలం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన సీట్లే అందుకు ఉదాహరణ. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్కు మధ్య సీట్ల తేడా కేవలం 22. అంటే కాషాయ పార్టీకి దాదాపు దగ్గరగా వచ్చింది. బీజేపీకి 49% ఓటింగ్ వస్తే కాంగ్రెస్కు 41% దక్కింది. కమలానికి గట్టి పోటీ ఇచ్చింది కాంగ్రెస్. నగరాలు, పట్టణాల్లో బీజేపీ 80% సీట్లు గెలుచుకున్న మిగిలిన 127 సీట్లలో 70 కాంగ్రెస్కు వచ్చాయి. ముఖ్యంగా నార్త్ గుజరాత్, సెంట్రల్ గుజరాత్, ఆదివాసీ ప్రాంతాలు, తీర ప్రాంతంలో కాంగ్రెస్ బలంగా ఉంది. ఇప్పటికీ చొచ్చుకుపోతోందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ను తక్కువ అంచనా వేయొద్దు, చాలా సైలెంట్గా వారు పనిచేసుకుంటూ పోతున్నారంటూ
స్వయంగా ప్రధాని మోడీ బీజేపీ నేతల సమావేశంలో చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. గుజరాత్ కాంగ్రెస్కు బలమైన నాయకత్వం లేని మాట వాస్తవం. కానీ క్యాడర్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాటజిస్ట్గా పేరున్న అహ్మద్ పటేల్ 2 ఏళ్ల క్రితం మరణించడం హస్తం పార్టీకి పెద్ద లోటే. ప్రస్తుత గుజరాత్ పీసీసీ చీఫ్ జగదీష్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్, ప్రియాంక, సోనియా ప్రచారాలపై మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి బీజేపీలో చేరినా అదిరేది లేదంటోంది. గుజరాత్లో కాంగ్రెస్కు అనేక అంశాలు కలిసొచ్చేలా ఉన్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. దశాబ్దాలుగా ప్రతిపక్ష పాత్రకే కాంగ్రెస్ పరిమితం కావడంతో సానుభూతి ఉంది. దాదాపు 40% స్థిరమైన ఓటు బ్యాంకు, దళిత, ఆదివాసీ, ముస్లింల ఓట్లు కాంగ్రెస్ వైపే ఉన్నాయి. బీజేపీ మీద ఆగ్రహం, అసంతృప్తితో ఉన్న పటీదారులను తన వైపు తిప్పుకుంటే కాంగ్రెస్ బలీయ శక్తి అవుతుందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే కలహాల కాపురం. గుజరాత్ కాంగ్రెస్లో ముఠాలు అన్నీ ఇన్ని కావు. లీడర్ల మధ్య సఖ్యత లేదు. రాష్ట్ర స్థాయిలో ఆకట్టుకునేంతగా బలమైన నేత లేకపోవడం కూడా మైనసే. దీనికి తోడు ఆమ్ ఆద్మీ రంగ ప్రవేశం కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీసే అవకాశం ఉంది. గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ గురించి చర్చ బాగా జరుగుతోంది. పంజాబ్లో విజయంతో ఎనలేని ఉత్సాహంతో ఉంది. ఢిల్లీ మోడల్ను చూపుతోంది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని కేజ్రీవాల్ అనేక వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని అంటున్నారు. ఆ 2 పార్టీల పాలన చూశారు. ఆప్కు అవకాశం ఇవ్వాలని పిలుపునిస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్ తరహాలోనే సంక్షేమ పథకాలను వండివారుస్తోంది. నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రకటిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. పంజాబ్లో లక్షలాది మంది మహిళల్ని ఆకర్షించిన 1,000 రూపాయల పింఛన్ నినాదం కూడా ప్రయోగిస్తోంది. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామంటోంది. ఇలాంటి మేనిఫెస్టోతో బీజేపీ అర్బన్ ఓటు బ్యాంకుకు ఆప్ గండి కొట్టడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ నిజంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందా, లేదంటే కేవలం హడావుడేనా అన్నది ఎన్నికల్లోనే తేలుతుంది. క్షేత్రస్థాయిలో ఆప్కు బలమైన పునాదులు లేవు. ప్రజాదరణ కలిగిన స్థానిక నేతలు లేరు. గుజరాత్ రాజకీయాలకు కొత్త పార్టీ. కొన్నాళ్లుగా ఆప్ మీద లిక్కర్ ఆరోపణలతో పతాక స్థాయి వార్తలు. ఇవన్నీ ఆప్కు మైనస్లేనంటున్నారు రాజకీయ పండితులు. చీపురు పార్టీకి సీనుందా లేదా అన్న విషయం పక్కన పెడితే గుజరాత్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎంతో కొంత చీల్చడం మాత్రం ఖాయం. ఇది బీజేపీకే లాభంగా మారుతుంది. ఆప్ పరోక్షంగా తమకే మేలు చేస్తుందని కమలం నేతలు లెక్కలేస్తున్నారు. త్రిముఖ సమరంతో మరోసారి పీఠం దక్కుతుందని భావిస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికీ చెక్కు చెదరని మోడీ పాపులారిటీని నమ్ముతోంది. సొంత రాష్ట్రంలో ఓడిస్తే మోడీకి అవమానమని సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతోంది. సర్వేలు కూడా బీజేపీకి పట్టం కడుతున్నాయి. అయితే ల్యాండ్ స్లైడ్ విక్టరీ మాత్రం రాదని కూడా చెబుతున్నాయి. ఆప్ బలం నిజంగా బలం కాకుంటే, గుజరాత్ జనం గుర్తించకుంటే కాంగ్రెస్కే లబ్ధి చేకూరుతుంది. కమలం టెన్షన్ కూడా అదే. అందుకే గుజరాత్లో పవర్ను నిలబెట్టుకునేందుకు మోడీ, అమిత్ షాలు ఆపసోపాలు పడుతున్నారు. తమ పంథాకు విరుద్ధంగా సంక్షేమ బాట పడుతున్నారు. మరి నిజంగా ట్రయాంగిల్ ఫైట్తో బీజేపీకి లాభం చేకూరుతుందా, లేదంటే గుజరాతీల మనసుల్లో సంచలన తీర్పు ఏమైనా దాగుందా? డిసెంబర్ 8న తేలిపోతుంది.